ఏలూరు నగరంలో జూట్ మిల్ సెంటర్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు జరిగింది. జీఎస్టీ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు మేలు చేస్తాయని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి కరీం అన్ని ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని వివరించారు. ఆటోమొబైల్స్ యూనియన్ నాయకులు సోమేశ్వరరావు జీఎస్టీ తగ్గింపుతో వాహన కొనుగోలుదారులకు లాభాలు కలుగుతాయని తెలియజేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యూనియన్ అధ్యక్షులు లీలాకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు జీఎస్టీ ప్రయోజనాలు సులభంగా చేరేలా ఈ కార్యక్రమం రూపొందించబడింది. జరుగుతుంది. ఈ 4వ వారంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే దీనికి సంబంధించి స్మాల్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మరియు లాజిస్టిక్స్ ఈ ఓనర్స్ అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. దీంట్లో మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో ముఖ్యంగా ఆటో రిక్షాస్, అలాగే టాటా మ్యాజిక్, టాటా గూడ్స్, అలాగే ఎల్జీవీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా వ్యత్యాసంగా ధరలు తగ్గించడం జరిగింది. జిఎస్టీ అంతకుముందు ప్రీవియస్గా 28% జిఎస్టీ ఉంటే దీనివల్ల ఒక లారీలు అలాగే పెద్ద వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి దాదాపుగా 80,000 నుంచి 2.5 లక్షల రూపాయల దాకా కూడా వాళ్ళకి ఆదా జరగడం జరుగుతుంది. అలాగే అనుగుణంగా మనకి స్కీమ్ ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ ఆటోమొబైల్ కాకుండా ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్యాక్స్ తగ్గి రేట్లు తగ్గుతున్నప్పుడు ఈ పర్చేసింగ్ కెపాసిటీ అనేది కస్టమర్స్లో పెరుగుతుంది, కొనుగోలుదారులో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది యాక్చువల్గా. అలాగే వ్యాపారాలు కూడా బాగుంటాయి. ఎప్పుడైతే వ్యాపారాలు బాగుంటాయో మార్కెట్లో ఒక రకమైన మీకు మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్లో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ మార్కెట్లో మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి ఈ ట్యాక్స్ తగ్గుదల అనేది ప్రధాన కారణం అవుతుంది. ప్రత్యేకించి టూ వీలర్ రంగానికే కాకుండా మిగతా అన్ని రంగాలకు కూడా ఈ ట్యాక్స్ తగ్గించడం వల్ల, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి వాటికి పూర్తిగా ట్యాక్స్ తీసేయడం అనేది కూడా చాలా శుభదాయకం. ఎందుకంటే ఒక మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఒక 18% ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఆ 18% కూడా జీరో చేయడం అనేది చాలా శుభదాయకం. అలాగే కారు ఇండస్ట్రీలో కానీ, మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో కానీ, ఆటో ఇండస్ట్రీలో కానీ జీఎస్టీ వల్ల ఒక మోటార్ సైకిల్కి అయితే మనకి ఒక 6,000 నుంచి 16,000 వరకు తగ్గుతుంది. అలాగే కార్ ఇండస్ట్రీలో 50,000 నుంచి 2,50,000 వరకు తగ్గుతుంది. అలాగే ఈవెన్ రైతులకు సంబంధించిన ట్రాక్టర్స్ కూడా కేవలం 5% జిఎస్టీ మాత్రమే ఇప్పుడు ప్రధానంగా ప్రవేశపెట్టారు. ఈ విధంగా ఇలా ట్యాక్స్లు తగ్గించుకోవడం వల్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం గవర్నమెంట్ అనేది చాలా అగ్రెసివ్గా ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం గవర్నర్ జేసీ గారికి, డీడీసీ గారికి కూడా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మిగతా అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లా చాలా అగ్రెసివ్గా ఈ విషయంలో ముందుంది. ఇంకా చాలా జిల్లాల్లో ఈ కార్యక్రమాలు ఇంకా మొదలు పెడుతున్నారు ఇప్పుడిప్పుడే. బట్ మనం ఆటోమేటిక్గా అన్ని కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. అలాగే మన 13వ తారీఖున చేసిన మోటార్ సైకిల్ ర్యాలీలో కలెక్టర్ గారు పాల్గొనడం కానీ, ఈ రోజు ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు పాల్గొనడం కానీ, అలాగే గవర్నర్లు జడ్పీ చైర్పర్సన్ గారు కూడా పాల్గొనడం కానీ అంతా జరిగింది. ఈ విధంగా పబ్లిక్లో అవగాహన కల్పిస్తూ పబ్లిక్ అందరికి కూడా ఈ ఈ విషయాలన్నీ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మనకి యాలాపూరి ఉత్సవం అని చెప్పి ఒకటి సిఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్, సిఆర్రెడ్డి గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. ఆ గ్రౌండ్స్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన మోటార్ సైకిల్స్, కార్స్, ఆటోస్, ట్రాక్టర్స్, అలాగే ఏ విషయంలో అయితే జిఎస్టీ తగ్గిందో అన్ని రకాల పరికరాలకు సంబంధించి, ఐటమ్స్ సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ అన్నిటిని కూడా అందరూ కూడా ఈ నెల 19వ తారీఖు వరకు కూడా దాన్ని మీరు ఇచ్చేసి మీరు అన్ని కూడా అక్కడ తిరిగించవచ్చు. అలాగే ఈ జిఎస్టీ వల్ల వ్యాపారస్తులు కూడా అంతా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా జిఎస్టీ వల్ల వ్యాపారం పెరుగుతున్నప్పుడు వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా ఇంకా పెంచడం జరుగుతుంది. అలాగే వారు కూడా వేరే చోట పెట్టుబడి పెట్టి మరో వ్యాపారాలను కానీ అది కానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి వ్యాపారాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అంతా మంచిగా జరుగుతుంది. జనరల్గా ఇప్పటి వరకు వ్యాపారాలన్నీ కొద్దిగా స్తంభింపజేసి ఉన్నాయి. ఈ విషయంలో ఈ జిఎస్టీ తగ్గినప్పుడు కానీ మన దసరా దగ్గర నుంచి కూడా మళ్ళీ వ్యాపారాలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. ఇది మంచి శుభపరిణామం ఆటోమొబైల్ రంగానికి. థ్యాంక్ యూ సో మచ్. ఆటో యూనియన్ తరఫున పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మనకంటూ ఆటో ఫీల్డ్, ఈ ఆటో ఫీల్డ్ గురించి నాకు అవగాహన ఎక్కువ కాబట్టి ఇప్పుడున్న ఆటో కార్మికులకి కొన్ని సందేశం ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారంటే జిఎస్టీ అనేది ఒకటి మన ఆటో కొనుక్కున్నప్పుడు, అలాగే మన పేరు బాక్స్ మీద మన జిఎస్టీ ట్యాక్స్ అనేది పడతా ఉంటుంది. మీ అందరికీ అవగాహన ఉంది. దాన్ని గతంలో 28% ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ అలా కేంద్ర గవర్నమెంట్ కానీ అది పేదల పాలదారులు కూడా ఆలోచించి ఈ జిఎస్టీ అనేది ఏదైతే ఉందో దాన్ని 18%కి డౌన్ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఇంచుమించుగా 1,20,000 రూపాయల దాకా తగ్గే అవకాశం ఉంది.
ఇది వరకు మనకి కొత్త ఆటో కొనుక్కున్నప్పుడు సుమారు 3,60,000 3,40,000 అంతా ఉండేది. దాని మీద ఇప్పుడు 1,20,000 రూపాయలు రేటు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అవగాహన సదస్సు కల్పించి అందరికీ దీనిపై ఒక అవగాహన కల్పిద్దామని చెప్పేసి డిటిసి గారి ఈ కార్యక్రమం తీసుకొని చేసినందుకు ముందుగా మన ఆటో యూనియన్ తరపున మన కార్మికుల తరపున సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జిఎస్టీ డిపార్ట్మెంట్ వరకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఈ ఒక్క విషయంలో కాదు, అన్నింటిలో కూడా జిఎస్టీ తగ్గింది. ఒక మెడికల్ దాంట్లో కానీ, ఒక ఇన్సూరెన్స్లో కానీ, అలాగే ఏదైనా ఫ్రిడ్జ్, టీవీ, గ్రైండర్ అలాంటి ఏమైనా కొనుక్కున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా తగ్గింది. ఒక మోటార్ వెహికల్లో కాకుండా అన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా జిఎస్టీ తగ్గింది. దాన్ని మీ అందరూ ఉపయోగించుకోండి. దీనిపై మీకు ఏమన్నా అవగాహన కాకపోయినా, మీకు ఏదన్నా సందేశం ఉన్నా సరే నన్ను సంపాదించండి. నా ద్వారా డిఎస్టీ డిపార్ట్మెంట్ సంపాదించి మీకు ఏంటనే సమాచారం తెలియజేస్తాను. ఎవరైనా ఆటోలు కొనుక్కునేటప్పుడు ఎక్కడైనా జిఎస్టీ ఫలాలు కానీ సరిగా అందకపోతే వెంటనే జిఎస్టీ కమిషనర్ గారు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు సంప్రదించవచ్చు. అలాగే మా దృష్టి కూడా తీసుకొస్తే మేము కూడా వాళ్ళతో మాట్లాడి